జిజ్ఞాసులారా, గత ప్రవచనంలో మనం బ్రహ్మ జిజ్ఞాస ఉపనిషత్తుల గురించి కొంతవరకు తెలుసుకునేటందుకు ప్రయత్నం చేశాం. అందులో ముఖ్యంగా బ్రహ్మ జిజ్ఞాస ఉపనిషత్తుల్లో ఎలా చర్చించబడ్డాది, తర్వాత పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనే దాని. హలో, జై శ్రీమన్నారాయణ, వినిపిస్తుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. వినిపిస్తుందండి. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకునేటందుకు ప్రయత్నం చేశాం. అందులో ఉపనిషత్తులలో మొట్టమొదటి శాంతి శ్లోకం మనం తెలుసుకున్నాం. అది పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కనుక ఈ శాంతి మంత్రం భగవత్ స్వరూపాన్ని మనకు తెలియచేస్తుంది. ఎలా అంటే, పరమాత్మ ఎక్కడో పరమపదంలో ఉంటారని మనం వింటుంటాం. అంతేకాక పాలకడలిలో శేషశయ్యపై పవలించి ఉంటాడని కూడా వింటాం. మరి అంతేకాకుండా జీవులందరి హృదయాల్లోనూ అంతరాత్మగా కూడా ఉంటాడని వింటాం. అదే కాకుండా రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాల్లో కూడా ఉంటాడని మనకు తెలుసు. ఇది కాక ఆలయాల్లో విగ్రహ రూపంలో కూడా పరమాత్మ ఉంటాడనేటువంటి విషయం కూడా మనందరికీ విదితమే. ఇలా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంతకు పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటిది ప్రశ్న. అన్ని చోట్ల ఉండేటువంటి పరమాత్మ ఒక్కడేనా, లేక ఈ రూపాల్లో ఏమైనా తేడా ఉన్నదా? మనం ఎవరిని సేవించాలి? వైకుంఠంలో ఉన్న పరమాత్మను సేవించాలా, లేక మనలో ఉన్న అంతరాత్మను పరమాత్మను సేవించాలా, లేక గుడిలో ఉన్నటువంటి విగ్రహ అర్చామూర్తిని సేవించాలా అనేటువంటి ఆలోచనలు సహజంగా కలుగుతూ ఉంటాయి. అయితే శృతులు, పాంచరాత్ర ఆగమ శాస్త్రాలను ప్రమాణంగా మనం తీసుకున్నట్లయితే పరమాత్మ యొక్క ప్రకారాలు 5 విధాలుగా ఉంటాయి. ఇది ఆచార్యులు నిర్దేశించినటువంటి ప్రకారాలు. ప్రకారం అంటే శరీరం అన్నమాట. పంచప్రకారుడుగా, పంచశరీరకుడుగా, పంచరూపుడుగా పరమాత్మ ఉంటాడు అని ఆచార్యులు మనకు నిర్దేశించారు. ఈ 5 రకాలైనటువంటి రూపాలు, ఇవి పర రూపము, వ్యూహ రూపము, విభవ రూపము, అంతర్యామి రూపము, అర్చారూపం అని ఈ 5 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఇందులో మొదటిది పరరూపాన్ని పరవాసుదేవ రూపం అని కూడా అంటాం మనం. నిత్య విభూతిలో శ్రీ వైకుంఠంలో మహామణి మండపంలో శేషశయ్యపై పవలించి భూ నీలా సమేతంగా అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యులతో సామగానాలు వింటూ కళ్యాణ గుణ పరిపూర్ణుడుగా నిలయమై ఉన్నటువంటి స్వామి పరవాసుదేవ రూపంలో వైకుంఠంలో వేంచేసి ఉన్నాడు. ఇకపోతే వ్యూహ రూపాన్ని గురించి చూసినట్లయితే పాలకడల్లో శేషశయనం పైన భక్తుల ఉపాసన కోసం, జగత్తు సృష్ట్యాదులు వీటన్నిటి కోసం యోగ నిద్రా ముద్రాభిరాముడై యోగ నిద్రలో ఉన్నట్టుగా స్వామిని మనం వ్యూహ రూపంలో ఊహించుకుంటాం. ఈ వ్యూహ స్వరూపం 4 రకాలుగా ఉంటుంది. వాసుదేవ రూపం, సంకర్షణ రూపం,
ప్రద్యుమ్న రూపం, అనిరుద్ధ రూపం అని 4 రకాలుగా ఉంటాయి. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఇలాంటి 6 గుణాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే సంకర్షణాదుల్లో ఈ 6 గుణాలు మిగిలిన రూపాల్లో, వ్యూహ రూపాల్లో 2 గుణాలు చొప్పున కనిపిస్తాయి. బలాలు సంకల్పంలో, ఐశ్వర్య వీర్యాలు ప్రద్యుమ్నుడిలో, శక్తి తేజస్సులు అనిరుద్ధ రూపంలో ఉంటాయి. ఈ వ్యూహాలు కేశవాది వ్యూహాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే పాలకడలిని అవతారాల మజిలీగా ఏర్పడుతుంటారు. అంటే ముందు భవిష్యత్తులో ఏ అవతారం రావాలన్నా ఈ ఒక్కొక్క వ్యూహంలో నుంచి ఆ రూపం బయటకు వస్తుంది, వాటి యొక్క శక్తిని అనుసరించి. ఉదాహరణగా రాముడు లేక కృష్ణుడు ఇలాంటి అవతార రూపాలకు మూలాధారమైనటువంటిది ఈ 4 రూపాల్లో నుండి బయలుదేరుతాది అనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇక 3వది అయినటువంటి విభవ రూపంలో పరమాత్మ మనుష్యుల్లా ఇతర ప్రాణుల్లా ఏర్పడిన రూపాలు ఉంటాయి. వాటికి ముఖ్యమైన ఉదాహరణలు మనకు దశావతారాలు తెలుసు. రాముడు, కృష్ణుడు, మత్స్య కూర్మాదులు ఇలాంటివన్నీ కూడా ఈ విభవావతారాలే. భగవంతుడి ఇచ్చ వల్ల మనకు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసమని ఈ అవతారాలు వస్తూ ఉంటాయి. ఇది కాకుండా జీవుల హృదయాల్లో సూక్ష్మ రూపంగా నిలిచి వారిని నియంత్రిస్తుండేటువంటి రూపం అంతర్యామి. జీవుడు స్వర్గానికి వెళ్ళినా నరకానికి పోయినా కర్మఫలాలను భవవేళల్లో ఎడబాయక స్నేహితుడిలా ఉండేటువంటి రూపం అంతర్యామి రూపం. అయితే జీవుడితో కూడా ఉన్నవాడు దోషాలు మట్టుకు అంతర్యామికి అంటవు. ఎందుకంటే జీవుడు రకరకాలైనటువంటి కర్మ చేయటం ద్వారా వచ్చేటువంటి మంచి చెడులు ఇవి మనలో ఉన్నప్పటికీ, జీవుల్లో అంతర్యామిగా ఉన్నప్పటికీ పరమాత్మకు ఎలాంటి ఇవి అంటవు. అయితే అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మను చూడటం అనేటువంటిది మన దగ్గరలోనే మనలోనే ఉన్నప్పటికీ కూడా మనం ఆ పరమాత్మను చూడటం అనేటువంటిది సహజంగా జరగదు. ఎందుకంటే అది ఎంతో మహానుభావులైనటువంటి యోగులకు మాత్రమే అది దర్శనీయం. అలాంటి యోగ ఆ బలం పెంచుకోవటానికి కోసమని ఈ ఉపనిషత్తులు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆశ్రితులు మనసు మేరకు వారి కోరినటువంటి ద్రవ్యంలో, ఉదాహరణకి మనకు ఒక రాయి కానివ్వండి, లేక లోహం కానివ్వండి, లేక కొయ్య బొమ్మ కానివ్వండి, ఇలాంటి రూపాల్లో మనకు కనిపించేటువంటి పరమాత్మ అర్చామూర్తి అంటాం. దేవాలయాల్లో మనం ఉపయోగించుకునేటువంటిది, మన ప్రార్థనా మందిరాల్లో ఉపయోగించుకునేటువంటివి, ఏదో ఒక వస్తువుతో తయారు చేయబడ్డటువంటి ఆ మూర్తి, అది అర్చామూర్తి అంటాం. అయితే ఈ అన్ని మూర్తులలో అంటే పరమూర్తి వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ కానివ్వండి, లేక విభవ రూపాల్లో ఉన్నటువంటి అవతారాలు కానివ్వండి, లేక వ్యూహ రూపాలు కానివ్వండి, లేక అంతరాత్మ అయినప్పటికీ, లేక చివరకు అర్చామూర్తి అయినప్పటికీ, ఇందులో అన్నిట్లో ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయం మనకు ఉపనిషత్తులు పర వ్యూహాల్లో ఎక్కడో మనకు అందని చోట్లో ఉన్నాడు పరమాత్మ. మనం వైకుంఠానికి వెళ్ళే అవకాశం లేదు, వ్యూహ రూపాలను చూసుకునేటువంటి అవకాశం లేదు. విభవ రూపాల్లో వచ్చినటువంటి పరమాత్మ ఇప్పుడు మనకు కనిపించడు, ఎందుకంటే ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు మనకు
వారిని చూసేటువంటి అవకాశం లేదు. ఇక అంతర్యామి రూపంలో ఉన్న పరమాత్మ ఒక యోగులు మహర్షులు మాత్రమే దర్శించగలుగుతారు. మనలాంటి సామాన్య జీవులకు ఆ దర్శన భాగ్యం దొరకదు. ఇకపోతే మిగిలింది మనకు ఈ అర్చామూర్తి. అయితే ఈ అర్చామూర్తి మనకు దేవాలయంలో ఉంటే సహజంగా జీవులు ఏమనుకుంటుంటారు, ఇదేదో రాయి లేక ఇదేదో కొయ్య బొమ్మ అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. కానీ అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే పరమాత్మ పరిపూర్ణుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి మన దగ్గర ఉండే, మన పూజా మందిరంలో ఉండే పరమాత్మ కూడా, మనకు అర్చామూర్తిలో ఉండేటువంటి పరమాత్మ కూడా మనకు వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మని స్వరూపంలో మనకు దర్శనం ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అదే విషయం మనకు ఈ ఉపనిషత్తులో తెలియజేయబడ్డది. ఉపనిషత్తులోని మొదటి శాంతి మంత్రం నేను మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. పూర్ణమిదం అంటే ఇక్కడ మన దగ్గర పెరుమాళ్ళు ఉన్నారు. పూర్ణమిదం, మన దగ్గర ఎలా ఉన్నారు అంటే అంతర్యామి రూపం లోపల మనలో ఉన్నారు. పూర్ణమిదం, పూర్ణమదః అంటే వైకుంఠంలో పరరూపం లోపల వైకుంఠంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంతర్యామి రూపంలో ఉన్న మనలో ఉన్నటువంటి పరమాత్మ లేక వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ, వీరిద్దరు కూడా ఆ పరమాత్మ స్వరూపంగానే మనం గుర్తించాలి. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే పూర్ణం నుండి మరొక పూర్ణం ఉద్భవిస్తూ ఉంటాయి. ఏ రకంగానైతే రాముడు, కృష్ణుడు వీళ్ళంతా పూర్ణ స్వరూపులే, పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి స్వరూపులే. వ్యూహమూర్తులు కానివ్వండి లేక ఈ అవతారమూర్తులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ పూర్ణమూర్తి నుంచి ఉద్భవించినటువంటి పూర్ణమూర్తులే. ఇది మనకు అవగాహన చేసుకోవటానికి చాలా క్లిష్టంగా ఉంటుంది. పూర్ణంలో నుంచి ఇంకొక పూర్ణం ఎలా వస్తున్నది లేక వచ్చేటువంటిది పూర్ణం ఎలా అవుతుంది అనేటువంటిది. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణంలో నుంచి ఒక పూర్ణం కనుక వెళ్ళిపోయినట్లయితే మరి అది పూర్ణం ఎలా అవుతుంది, దాంట్లో కొంత తగ్గిపోతాదో ఏమో అనేటువంటి ఈ భావన మనలో ఉంటున్నది. కానీ మనకు ఉపనిషత్తు ఏం చెప్తున్నది, పూర్ణమేవా వ్యశిష్యతే. పూర్ణంలో నుంచి కొంత పోయినప్పటికీ కూడా అది పూర్ణ రూపంలోనే ఉంటుందే తప్ప ఏ రకంగా దాని యొక్క పూర్ణత్వానికి ఏ రకమైనటువంటి లోపం రాదు. కాబట్టి వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ కానివ్వండి లేక అర్చామూర్తిలో ఉన్నటువంటి పరమాత్మ కానివ్వండి లేక అవతార రూపంలో ఉన్నటువంటి పరమాత్మ కానివ్వండి, ఇవన్నీ పూర్ణ స్వరూపాలే. ఇందులో ఏది తక్కువ ఉన్నటువంటి విషయం లేదు. దీన్ని ఇంకా మనం కాస్త స్పష్టంగా తెలుసుకోవాలన్నట్లయితే మనం కొత్త దీని విషయంలో చర్చించినట్లయితే కాస్త భావన మనకు స్పష్టత ఏర్పడుతుంది. ప్రపంచం అంతటా ఉన్నట్లే మనలో కూడా నిండి ఉన్నాడు అంతర్యామి రూపంలో పరమాత్మ. ఉదాహరణగా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఆయన చనిపోయాడు అనుకోండి, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటూ ఉంటారు, అయ్యో పాపం పోయాడండి అంటూ అనటం సహజం. ఎక్కడ పోయాడు, ఆ శరీరం అక్కడనే ఉన్నది. ఇదివరకు చూసిన వాడే అక్కడ పడి ఉన్నాడు. కానీ పోయినవాడు ఎవడు అంటే అందులో లేచిపోయినటువంటిది మనం ఊహించగలుగుతాం. పరమాత్మ అంతర్యామి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఆ శరీరాన్ని విడిచినప్పుడు ఇంకా అతను పోయాడండి. కాబట్టి అంతర్యామి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ మన శరీరంలో ఉన్నంత కాలం మాత్రమే ఆ జీవుడు అక్కడ ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అంతకు ముందు ఆ శరీరంలో ఎవరో ఒకడు ఉన్నాడు, ప్రస్తుతం అతను లేడు.
కాబట్టి పోయాడండి అనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అంతర్యామి మనకు చాలా 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 దగ్గరగా నిత్యం మనతోనే ఉన్నాడు. ఏ రకంగానైతే మన చెయ్యి కాలు మనల్ని నంటిపెట్టుకొని ఉన్నాదో అదేవిధంగా పరమాత్మ కూడా నిత్యము ప్రతి నిమిషము మనల్ని నంటిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ఇది మనకు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయం. ఇంత దగ్గరగా ఉండి లోపల ఉండి మనల్ని ప్రతి నిమిషం నడిపిస్తూ శాసిస్తూ ఉన్నటువంటి వాడు. ఇలాంటి పరమాత్మ మనం చేసే నిత్య నైమిత్తికాల్లో ప్రతి అడుగడుగున మనం ఏం చేయాలన్నప్పటికీ కూడా పరమాత్మ నియంత్రిస్తూ ఉంటాడు. పడుకోవాలన్నా, లేవాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా, ఇలా ఏ విషయానికైనప్పటికీ కూడా మనలో ఉండి నియంత్రిస్తూ ఉంటాడు. ఎందుకంటే జీవునికి స్వతంత్రము అనేటువంటిది లేదు. ఇది పరమాత్మ యొక్క శరీరం, పరమాత్మకు సంబంధించినటువంటి ఆస్తి ఈ శరీరం అనేటువంటి. కాబట్టి దీన్ని నియంత్రించేటువంటిది కూడా పరమాత్మ అనేటువంటి భావన మనలో ఉంటుంది. సంస్కృతంలో యమ అని అంటే శాసించటాన్ని యమ అంటారు. యముడు శాసించేటువంటివి యమ. తర్వాత అంతర్గతాన్ని లోపల ఉండేటువంటి దాన్ని అంతః అంటారు. అందుకోసమనే ఈ రెండు కలిపి అంతర్యామి అనేటువంటిది. కాబట్టి మనలో ఉండి మనల్ని శాసించేటువంటి ఆ పరమాత్మనే మనం అంతర్యామి అని అంటుంటాం. ఇక్కడ అంతర్యామి ప్రతి అణువులో కూడా ఉంటాడు. అయితే ఇంత సన్నిహితంగా మనకు దగ్గరగా ఉండి కూడా మనకు అందనంత దూరంలో కూడా ఉంటాడు. ఎలా అంటే అందుకోసమే మనం అన్నాం పూర్ణమిదం అంటే ఇక్కడ సంపూర్ణుడు, అదేవిధంగా పూర్ణ అధః అంటే అక్కడ కూడా వైకుంఠంలో కూడా ఆయన సంపూర్ణ స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎంత పూర్ణత ఉందో, మనలో ఎంత పూర్ణత ఉందో అంతర్యామిగా, అక్కడ కూడా అంతే పూర్ణత ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణాత్ పరమపదంలో వాసుదేవుడే పూర్ణాత్ పూర్ణం. ఆ వాసుదేవుడి నుంచి ఒక పూర్ణంగా ఈ లోకంలోకి దిగి వస్తాడు. దాన్నే మనం వ్యూహం అంటూ ఉంటాం. ఇది వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ వాసుదేవ అనేటువంటిది ప్రధాన వ్యూహంగా ఉంది. మిగిలిన సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి వ్యూహాలు తోడ్పాటుగా ఉంటాయి అనేటువంటి భావన స్పష్టంగా మనకు ఉపనిషత్తుల్లో ఇచ్చారు. అయితే ఈ వ్యూహ రూపాలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఈ వ్యూహ రూపాలన్నీ కూడా పూర్ణ రూపాలే. అంటే భగవంతుని కంటే ఏ రకంగా కూడా తక్కువైనటువంటి రూపం కాదు. ఇవన్నీ కూడా పూర్ణ రూపాలే. ఏ రకంగానైతే వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ ఎంత పూర్ణ స్వరూపాన్ని కలిగి ఉంటాడో అదే పూర్ణ స్వరూపం ఈ వ్యూహ రూపాలలో కూడా ఉంటాయి. అందుకోసమనే వీటిని విభూతి అని చెప్తూ ఉంటాం. ఈ విభూతి నుంచి వచ్చినటువంటి రూపాలే తదుపరి విభవ అవతారాలుగా వస్తున్నాయి. అవి మనం దశావతార రూపం లోపల చూసుకోవటం జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి మనకు మన తాత్వికులు చక్కటి ఉదాహరణ ఇస్తూ ఉంటారు. పూర్ణానికి లో నుండి పూర్ణం తీసేసినా కూడా పూర్ణం ఎలా అవుతుంది అనేటువంటి ఆ భావన యొక్క స్పష్టత ఇవ్వటం కోసమని మనం ఏదైనా ఒక దీపాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ దీపం నుండి మరొక దీపం వెలిగించాం అనుకోండి, ఆ దీపం నుండి ఇంకొక దీపం వెలిగించాం, ఇంకొక దీపం వెలిగించాం, ఇలా మనం 10-15 దీపాలు వెలిగిస్తూ పోయినట్లయితే మొదట ఉన్న దీపానికి ఆ చివర వచ్చిన దీపానికి ఏ రకమైనటువంటి వెలుగులో తేడా అనేటువంటిది కనిపించదు. కాబట్టి పూర్ణత్వంలో ఎన్ని రూపాలు వచ్చినప్పటికీ కూడా ఈవెన్ చివరకు అంతర్యామిగా లేక మన యొక్క అర్చామూర్తిగా మన దేవాలయంలో లేక పూజా మందిరంలో వచ్చినటువంటి అర్చామూర్తిలో ఉన్నటువంటి
అవతారం కూడా, పరమాత్మ యొక్క రూపం కూడా అంతే సంపూర్ణంగా ఉంటుంది అనేటువంటి భావన ఈ ముముక్షు లోపల పరమాత్మ గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే భగవంతుని రూపాలు ఎన్ని? ఒకటి అంతర్యామిగా ఉంటాడు, 2 పరవాసు దేవుడై ఉంటాడు, పరమపదంలో 3 వ్యూహాల్లో ఉంటాడు, 4వది విభావతార రూపంలో ఉంటాడు, చివరగా అర్చామూర్తిగా కూడా ఉంటాడు. వాటికి పరమపదంలో ఉన్నా లేక అంతర్యామిగా ఉన్నా ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు పరమాత్మ సంపూర్ణుడే అనేటువంటిది మనకు ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి శాంతి శ్లోకం, మొదటి శ్లోకం తెలియజేస్తుంది. అయితే ఆ నమ్మకంతో, ఆ పూర్ణుడు అనేటువంటి భావంతో మనం పరమాత్మను పూజించినట్లయితే మనకు ఈ మోక్ష ప్రసాదాన్ని కలిగిస్తాడు అనేటువంటిది మనకు ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి సారాంశం. దీని తర్వాత బ్రహ్మం, దీన్నే మనం పరమాత్మ అని అంటుంటాం. ఒక్కటే సత్యం, బ్రహ్మం ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య అని, జీవుడు బ్రహ్మ వేరు కాదని ఉపనిషత్తులు చెప్తున్నాయని కొంతమంది, కొన్ని మతాలు ప్రతిపాదిస్తుంటాయి. జగత్తు మిథ్య, ఓన్లీ ఒక బ్రహ్మ మాత్రమే ఇదైనటువంటి. కానీ అది ఉపనిషత్తులను వివరణలో ఉన్నటువంటి భావంలో వచ్చినటువంటి తేడా మాత్రమే. ఎందుకంటే ఉపనిషత్తులు ఎప్పుడు కూడా జీవ బ్రహ్మలు వేరనే అంటున్నాయి. జీవుడు వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. అయితే పరమాత్మను అర్థం చేసుకోవటం కోసమని ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది కొంచెం క్లిష్టమైనటువంటిదని నేను మొదటే మనవి చేసుకున్నాను. ఎందుకంటే ఇది పురాణ గాథల మాదిరిగా, రామాయణం, మహాభారతం ఇలాంటి వాటి మాదిరిగా కాస్త ఇంట్రెస్ట్గా వినటం అనేటువంటిది దీనిలో ఎందుకంటే ప్రతి అడుగడుగున ఇందులో ఒక రకమైనటువంటి మీమాంస వస్తూ ఉంటుంది. తర్వాత అంత సులభంగా అవగాహన చేసుకోవటం కూడా కష్టం. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం వినగలిగినప్పుడు మాత్రమే కొంత మేరకు, అట్లీస్ట్ కొంత మేరకైనా మనకు దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుందని భావన. నేహ నాస్తి కించన అంటే బ్రహ్మత్వానికి ప్రతి జీవిలో కూడా, అంటే ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి ప్రతి అణువున కూడా పరమాత్మ ఉంటాడు అనేటువంటిది ఉపనిషత్తులు చెప్పినటువంటి. నేహాన నాస్తి కించన, నేను లేకుండా ఏది లేదు, బ్రహ్మత్వం కానిది ఏది లేదనేటువంటిది భావన. అయితే జీవుడు, జగత్తు, మనం చూసేటువంటి 3: పరమాత్మ, జీవాత్మ, జగత్తు. అయితే ఈ జీవుడు, జగత్తు అనేటువంటిది ఈ పరమాత్మ యొక్క శరీరంగా మనం ఊహించాల్సి ఉంటుంది. ఏ రకంగానైతే మన శరీరంలో రకరకాలైనటువంటి అంగాలు ఉంటాయో, అదేవిధంగా పరమాత్మకు ఉన్నటువంటి శరీరంలో ఉండేటువంటి అంగాలే ఈ జీవుడు, శరీరుడు, ప్రకృతి లేక జగత్ అని కూడా మనం దాన్ని అంటాం. కాబట్టి జీవుడు, జగత్తు ఈ రెండు కూడా పరమాత్మ యొక్క అంగాలు లేక పరమాత్మ శరీరి, ఇవి శరీర అంగాలుగా మనం ఊహించాల్సి ఉంటుంది. బ్రహ్మ మరి అద్వితీయము, అసలు బ్రహ్మకు వేరే లేరు అని అంటున్నప్పుడు, అద్వితీయం అంటున్నప్పుడు ఈ శరీరాలు తర్వాత ఇవి
ఈ జీవాత్మ పరమాత్మ ఇవి కూడా పరమాత్మలే అయినప్పుడు ఎలా ఉంటాయి అనేటువంటిది మరొక సందేహం. అయితే ఇక్కడ అద్వితీయం అనేటువంటిది బ్రహ్మ ఒక్కటే అనేటువంటి భావన ఎందుకు వచ్చింది అన్నట్లయితే, ఇలాంటి బ్రహ్మలు లేక పరమాత్మలు మరెన్నో లేరు. ఒకే ఒక పరమాత్మ మాత్రం ఒక్కటే. కానీ పరమాత్మ యొక్క సృష్టి, జీవుడు, ప్రకృతి అనేటువంటి మాత్రం పరమాత్మ యొక్క సృష్టి మాత్రమే. కాబట్టి పరమాత్మ వేరు, ఈ సృష్టి వేరు. సృష్టిలో జీవుడు వేరు, ప్రకృతి వేరు అనేటువంటి భావన మనం అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఈ బ్రహ్మ జ్ఞానం మనకు కొంత మేరకైనా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అయితే బ్రహ్మ, జీవులు, జగత్తు, ఈ జీవుడు జగత్తు అనేటువంటిది మిథ్య ఎప్పటికి కాలేదు. ఈ మిథ్య అని ఉపనిషత్తులు ఎప్పుడు చెప్పట్లేదు. కానీ కొన్ని మతాల్లో ఉండేటువంటి ఆచార్యులు ఇవి మిథ్య అనేటువంటి వాదన చేస్తూ ఉంటారు. కానీ ఉపనిషత్తు ఎప్పుడు దాని గురించి ఈ జగత్తు మిథ్య అనేటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు ప్రసక్తి చేయలేదు. అంతేకాకుండా ఉపనిషత్తులో ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏ రకంగానైతే సాలెపురుగు తన శరీరంలో నుంచి ఇతర సహాయం ఏది అక్కర్లేకుండా తనంతలు తానే దారాలు తీస్తాదట. బయటకు తెచ్చి మళ్ళీ వాటి యొక్క అవసరం లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ లోపలికి తీసుకోగలుగుతున్నది అన్నట్టు. ఏ రకంగానైతే తాబేలు తన అంగాలను అవసరమైనప్పుడు బయటకు తీసుకొచ్చేసి మళ్ళీ కావాలని అనుకుంటే లోపలికి వెళ్ళగలిగేటువంటి సౌలభ్యత ఉన్నదో, మనం అలా చేయలేకపోవచ్చు. కానీ ప్రకృతిలో కొన్ని ఉన్నాయి. ఏ రకంగానైతే తమకు ఇష్టం వచ్చినప్పుడు సాలెపురుగు లాగా, అది మనకు ఉపనిషత్తులో ఇచ్చినటువంటి చక్కటి ఉదాహరణ. సాలెపురుగు తన శరీరంలో నుంచి ఏ రకమైనటువంటి బాహ్య ప్రేరణ లేకుండా ఈ దారాలను బయటకు తీస్తుందట. మళ్ళీ అవసరం లేనప్పుడు లోనికి తీసుకోగలుగుతుంది. అలానే తాబేలు తన అంగాలను బయటకు తీసుకురాగలుగుతుంది, మళ్ళీ లోపలికి తీసుకోగలుగుతుంది. అయితే ఇక్కడ తర్కంలో సాలెపురుగు లేని దారాలను ఎక్కడో సృష్టించుకొని తీసుకొచ్చినటువంటి విషయం కాదు. అవి తనలో ఉన్నటువంటివే బయటికి తీసుకురాగలుగుతుంది. తనకు అక్కర్లేనప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళగలుగుతుంది. అలానే పరమాత్మ కూడా ఈ సృష్టి లోపల తను భావించినప్పుడు కొన్నిటిని సృష్టించటం, మళ్ళీ తనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాటిని లోపలికి తీసుకుపోనేగలిగినటువంటి అవకాశం ఒక పరమాత్మకు మాత్రమే ఉంటుంది. అందుచేత పరమాత్మ సృష్టించినటువంటి ఈ జగత్తు ఇది కూడా సత్యం, ఇది కూడా అంతే నిత్యం. ఏ రకంగానైతే పరమాత్మ సత్యము, పరమాత్మ నిత్యము, అదేవిధంగా ఈ జీవుడు కానీ లేక ప్రకృతి కానీ ఇదంతా కూడా పరమాత్మ సృష్టించినవే. కాబట్టి ఇవి కూడా అంతే సత్యాలు, అంతే నిత్యాలు. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, ఈ తత్వాలు మూడు. చిత్తులు శరీరంగా, ఈశ్వరుడు శరీరి అని, చిత్ అచిత్తులతో కూడినటువంటి బ్రహ్మం ఒక్కడే అనేటువంటిది మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. ఇది మనకు బ్రహ్మ జిజ్ఞాస లోపల బ్రహ్మ ఒక్కడే అనేటువంటి భావన కల్పిస్తూ ఉంటాయి. అయితే జీవుడు మనిషి రూపంలో ఉన్నట్లయితే ఇతని చైతన్యాన్ని కలిగి ఉంటుంది. ఏ పని చేయకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అందుకోసమని కర్మలను ఆచరించటం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. ఏ పరిస్థితి లోపల కూడా కర్మలను నిలువరించటం జరగనటువంటి పని. చైతన్యం జీవిగా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అయితే ఆ చేయడంలోనే
కొన్ని తేడాలు ఉంటాయి. మనం కొన్ని నిత్య కర్మలు చేస్తూ ఉంటాం, కొన్ని నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటాం, కొన్ని కామ్య కర్మలు చేస్తూ ఉంటాం. 3 రకాలుగా నిత్య కర్మలు, నైమిత్తికాలు, కామ్యములు. ఉదాహరణగా సంధ్యావందనం ఇలాంటివి మనం చేసుకునేటువంటివి నిత్య కర్మలు. గ్రహణం, సంక్రమణం, అమావాస్య ఈ రోజుల్లో చేసుకునేటువంటివి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు, నైమిత్తికాలు. తర్వాత కొన్ని కోరికలతో చేసుకునేటువంటివి కర్మలు ఏవైతున్నాయో వాటిని మనం కామ్య కర్మలు అని అంటూ ఉంటాం. అయితే మోక్షం కావాలనుకునేవాడు నిత్య నైమిత్య కర్మలను ఆచరిస్తూనే భగవంతుని పట్ల ఒక రకమైనటువంటి త్యాగ బుద్ధితో ఈ ఈ కర్మలను చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. అసలు భక్తి ఎలా కలుగుతుంది? భక్తి అంటే భగవంతుని ప్రీతిపూర్వకంగా మనం ఆరాధించటం. ఆ స్థితి లభించాలంటే పరమాత్మను గూర్చిన స్వరూప జ్ఞానం ముందుగా మనకు ఏర్పడాలి. కాబట్టి పరమాత్మ గురించినటువంటి జ్ఞానమే కాకుండా మన గురించి మనకు కూడా కొంత ఆ జ్ఞానం కలగాల్సినటువంటి అవసరం ఉంటాయి. అయితే కర్మాచరణ వల్ల మనస్సు ఆనందపడినట్లయితే, ప్రసన్న చిత్తంతో ఆత్మ పరమాత్మ స్వరూప జ్ఞానం ఏర్పడితే, అప్పుడు పరమాత్మ విషయంలో నిరంతరం మనం ధ్యానం చేసేటువంటి అలవాటు ఏర్పడుతూ ఉంది. అయితే కొన్ని కర్మలు కాదు, చాలా అన్ని కర్మలు కూడా బంధకాలుగా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పుణ్యపాపాలను మనం చూసినట్లయితే అవి నిశ్శేషం కాకుండా మనం మోక్షాన్ని పొందేటువంటి అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే ఈ కర్మలు మనకు బంధకాలుగా ఏర్పడ్డాయో అలాంటప్పుడు ఇది మోక్షానికి అవకాశం కల్పించదు కదా అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఉపనిషత్తులు చక్కటి సమాధానం చెప్పాయి. కర్మలను ఆచరిస్తున్నట్లయితే ఆ కర్మ ఫలితాలు ఏవైతే వస్తున్నాయో వాని వల్ల మనకు మోక్ష సాధనకు ఇవి అడ్డంకులుగా మారిపోతాయి. పాపకర్మ అయినా కానివ్వండి, లేక పుణ్యకర్మ అయినప్పటికీ కూడా ఇవి, ఎందుకంటే వాటి యొక్క అవి లేనప్పుడే మనకు మోక్షం లభిస్తుంది అనేటువంటిది మన ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ కర్మలను చేసేటప్పుడు మనకు ఏర్పడేటువంటి ఈ ఫలితాలు బంధకాలుగా మారకుండా ఎలా చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ మోక్షం బ్రహ్మ జిజ్ఞాస ఏర్పడుతుంటుంది అనేటువంటిది ఉపనిషత్తులు చెప్పేటువంటి విషయం. అయితే ఇది మనం ఎలా చేసుకోగలుగుతాము? కర్మలు చేస్తూ కూడా వాటి యొక్క ఫలితాలు మనకు అంతకుండా ఎలా చేసుకుంటాం అనేటువంటిది మనకు ఉపనిషత్తుల్లో ఒక మంత్రం తెలియజేస్తుంది. నేను దాన్ని మీకు వినిపిస్తాను. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృధం కస్య స్విద్ధనం. ఇందులో జగత్యాం జగత్, యత్కించ జగత్యాం జగత్ అంటే ఈ పరిణామక్రమమైనటువంటి జగత్ ఎప్పటికీ మారుతుండేటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి యత్కించ జగత్యాం జగత్, ఏ చిన్న వస్తువు అయినప్పటికీ కూడా జగత్తులో మనకు ఎన్నో రకాల పర్వతాల దగ్గర నుంచి మొదలుకుంటే రకరకాలైనటువంటి నక్షత్రాలు, ఖగోళంలో చూసినట్లయితే ఎన్నో ఉంటాయి. ఈ బ్రహ్మాండం నిండా, ఈ జగత్తు నిండా ఉండేటువంటి ఎన్నో వస్తువుల్లో ప్రతి వస్తువులోనూ కూడా ఈశావాస్యం ఇదం సర్వం, ఇవన్నీ కూడా ఈశా, ఇక్కడ జగత్యాం జగత్తులో పరిణమించే స్వభావం ఉన్నటువంటి ఈ జగత్తులో యత్కించ, ఏ కొద్ది అయినా సరే ఉన్నదో అది ఈశావాస్యం.
ఈశన్ అంటే ఈశ అనేటువంటి పదానికి నియమించటము అని అర్థం. నియమించే స్వభావం కలిగినటువంటి పరమాత్మ ఈశావాస్. వాస్యం అనే దానికి వ్యాపించబడి ఉన్నది. ఏది వ్యాపించబడి ఉన్నది అంటే ఈశావాస్యం. వాస్యం అనే పదం నివాసం నుంచి వచ్చినటువంటి వన్ నివాసే అని సంస్కృతంలో ఒక ధాతువు నివసించుట అని అర్థం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. భగవంతుడు ఈ జగత్తును అంతా ఎట్లా శాసిస్తున్నాడు అని అడిగితే ఈ వాస్యం అనే ధాతువు మనకు అందంగా వివరిస్తుంది. వాస్యం నివసింపజేయబడుతున్నది ఎలా? వాడు వాటన్నిటి యందు, పరమాత్మ వీటన్నిటి యందు వ్యాపించి ఉండటం వల్ల నియంత్రించటం అనేటువంటిది జరుగుతున్నది. లేక ప్రతి వస్తువులోన కూడా ఈ ఈశావాస్యం వ్యాప్తమై ఉన్నది వీటన్నిటి యందు కూడా. కాబట్టి మనం ఈ చరాచర జగత్తులో ఏది చూసుకున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగతాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః. కనిపించని ఏ పరిణామశీలమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటి అన్నిటి లోపల వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. వీటన్నిటిని కూడా శాసించేటువంటి వ్యక్తి కూడా పరమాత్మే. లోపల బయట వ్యాపించి ఉండటం ఒక గుణం కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ. మన లోన అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, మన వెలుపల పరమాత్మ ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. అయితే ఎందుకోసమని పరమాత్మ మనలో వ్యాపించి ఉన్నాడు, మనలో అంతర్యామిగా ఉన్నాడు అంటే పరమాత్మకు తన యొక్క సృష్టి యందు ఒక రకమైనటువంటి దయ. జీవుణ్ణి సృష్టించింది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మకు జీవుని యందు అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా అతని యందు ఒక రకమైనటువంటి దయ ఉంటాయి. ఇందులో ఉండే జీవులు మరి తప్పులు చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి కర్మకాండ వల్ల వాళ్ళు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అయినా పరమాత్మ వాటిని ఓర్చుకుని క్షమాగుణంతో కలిగి ఉంటాడు. కాబట్టి క్షమాగుణం అనేటువంటిది పరమాత్మ యొక్క ముఖ్య లక్షణం. అంటే జీవుడు ఏ కార్యక్రమాలు చేసి తప్పులు చేసినప్పటికీ కూడా వాటన్నింటినీ క్షమించేటువంటి గుణం కలిగి ఉంటాడు. తర్వాత జీవుని లోపల వెలుపల రెండిట్లో కూడా వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఇది వ్యాపించి ఉండటాన్ని పరత్వం అని అంటాం. అదేవిధంగా మనలో అంతర్యామిగా ఉండటం చేత సౌలభ్యం ఎప్పుడంటే అప్పుడు మనకు లభ్యమయ్యేటువంటి వ్యక్తి పరమాత్మ. సౌలభ్యం, పరత్వం అనే రెండు గొప్ప గుణాలు పరమాత్మ లోపల ఉంటాయి. కాబట్టి ఇలాంటి గుణాలు కలిగి వీటిని జీవుణ్ణి నియంత్రిస్తూ ఈశా సర్వనియంత అయినటువంటి పరమాత్మ వాస్యం ఇది వ్యాప్తమైంది. ఈశావాస్యమిదం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన వ్యక్తేన భుంజీతః. అయితే మనం చేసేటువంటి ఈ చరాచర జగత్తులో లేక ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ కూడా పరమాత్మ సృష్టించినటువంటివే కాబట్టి ఇవి మనం అనుభవించేటువంటి హక్కు కూడా జీవునికి కల్పించాడు పరమాత్మ. అయితే ఏ వస్తువులైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భుంజీతః అంటే అనుభవించండి. మీ యోగ్యతకు మీ అవసరానికి తగినట్టుగా వాటిని పొందండి, తప్పు లేదు. కాబట్టి కర్మ చేసేప్పుడు మనకు కావలసినటువంటి వస్తువులను భుంజీతః అనుభవించండి.
కానీ దానికి ఒక నియమం కూడా ఉన్నది. మనం ఈ ప్రపంచంలో ఉన్నట్టు సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువునైనప్పటికీ కూడా అనుభవించేటువంటి హక్కు మనకున్నది. అయితే దానికి పరమాత్మ ఒక నియమాన్ని కూడా పెట్టు, తేన త్యక్తేన భుంజీత. అంటే నేను అనుభవిస్తున్నాను, నా కోసం అనుభవిస్తున్నాను అనేటువంటి భావన రాకుండా, తేన త్యక్తేన అంటే త్యాగం. దేన్ని త్యాగం చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులను త్యాగం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు పరమాత్మకు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏదైనా ఉన్నట్లయితే వీటన్నిటినీ సృష్టించేటువంటి అవకాశమే లేదు. సృష్టించాడు కానీ అనుభవించవచ్చు, భుంజీత అనుభవించవచ్చు, కానీ త్యాగంతో అనుభవించము. అంటే ఇది నేను నా కోసం నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడు కూడా రాకుండా అనుభవించాలి అనేటువంటిది ఇందులో భావం. మరి త్యక్తేన త్యాగం, ఏం త్యాగం చేయాలి అంటే భావాన్ని త్యాగం చేయాలి. ఏ భావాన్ని త్యాగం చేయాలి? ఇవన్నీ నా కోసం, ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను, ఇదంతా నేను సంపాదించింది, ఇదంతా నా ఇల్లు, నా ఇష్టం, ఈ భావం అనేది వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. నేను కాదు, అనుభవించేవాడు ఎవరు? లోపల ఉండేటువంటి పరమాత్మ, మన అంతర్యామి అయినటువంటి పరమాత్మ. అంతర్యామి కోసం, ఇవన్నీ పరమాత్మ కోసం నేను చేస్తున్నాను అనేటువంటి భావన జీవంలో కలిగినప్పుడు అతనికి ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి భావం త్యాగ భావన. ఈ త్యాగం అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. త్రివిధ పరిత్యాగము అని అంటాం. ఫల, సంఘ, కర్తృత్వ త్యాగం. కర్తృత్వ త్యాగం అంటే ఏంటిది అంటే నేను కాదు, ఇదేదో నేను చేస్తున్నానండి, నా వల్ల జరుగుతున్నది అనేటువంటి అది త్యాగం ముఖ్యం. నేను కాదు అనేటువంటిది అది కర్తృత్వ త్యాగం. సంఘ త్యాగం అంటే నా వల్ల కాదు అని అనుకోవటం. ఇది దానికి ఒక అటాచ్మెంట్, అంటే అది మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. అలానే ఫలత్యాగం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను ఈ కర్మ చేశాను కాబట్టి ఈ ఫలం వచ్చాది, కాబట్టి ఈ ఫలం నేను అనుభవించాల్సినటువంటిదే అనేటువంటి ఆ భావన ఎప్పుడు కూడా మనకు కలగకూడదు. ఫలత్యాగం. కానీ అది ఎలా ఏర్పడుతుంది అని అంటే మనలో ఈ భావం ఏర్పడాలి. దీన్ని అనుభవించేవాడిని నేను కాదు, లోపల ఉండేవాడే. ఇది చేసింది ఎవరు? మన లోపల ఉండేటువంటి అంతర్యామి. ఇది ఎవరి కోసం జరుగుతున్నది అంటే మనలో ఉండేటువంటి అంతర్యామి. ప్రతి అడుగడుగున ఆ భావన జీర్ణించుకుపోయినప్పుడు జీవుల్లో ఆ భావంతోనే భుంజీత అనుభవించినట్లయితే అప్పుడు ఎలాంటి కర్మ మనకు ఏర్పడదు అనేటువంటి కర్మ ఫలం మనలో అంటదు. పాపం కానీ పుణ్యం కానీ దానివల్ల ఏర్పడేటువంటి ఫలం ఏదైతుందో అది మనకు ఈ భావన ఏర్పడ్డప్పుడు మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరి సొత్తు? ఇదంతా పరమాత్మ యొక్క సొత్తు, పరమాత్ముడు సృష్టించినటువంటిది. కాబట్టి పరమాత్మ సొత్తు పరమాత్మనికి చెందేట్లుగా మనం భావించుకోవాల్సిందే తప్ప, లేక నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇది నా వల్ల జరుగుతున్నది అనేటువంటి భావన వచ్చినట్లయితే అది ఒక రకంగా దొంగతనం చేసినట్టుగా లెక్క. కన్యాస్విద్ధన్నం అంటే ఇది ఇతరుల యొక్క ధనాన్ని మనం అనుభవించేది. ధనవంతా లేక ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటిదంతా కూడా ఎవరికి చెందింది? పరమాత్మకు చెందింది. అయితే అది ఎవరికి చెందాలి? పరమాత్మకే చెందాలి తప్ప మనం ఒకవేళ అది మనం దాన్ని నా కోసం నేను అనుభవిస్తున్నాను అని అంటే అది ఒక రకంగా ఇతరుల యొక్క సొమ్మును అపహరించి మనం దానివల్ల ఫలితాలను పొందుతున్నట్టు అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మంత్రం లోపల చెప్పినటువంటిది ముఖ్యమైన భావం ఏంటంటే తేన త్యక్తేన భుంజీత. దీన్ని అనుభవించు, కానీ ఎలా అనుభవించు? త్యాగంతో. త్యక్తేన భుంజీత మాఘృతం
కక్ష స్విద్ధనం అంటే నువ్వు ఇతరుల యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా అనుభవించటానికి ప్రయత్నం చేయొచ్చు. కక్ష స్విద్ధనము అని అంటే ఇక్కడ ధనము అని అన్నది, కానీ ధనము అని అంటే మొత్తం ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించుకుంటున్నామో అది పరమాత్మ యొక్క వస్తువు, దాన్ని నేను పరమాత్మ కోసమనే ఉపయోగిస్తున్నానే తప్ప ఇది నా కోసం కాదు అనేటువంటి భావన ఆ జీవునిలో వచ్చినప్పుడు అది మోక్ష మార్గం లోపల అది మొదటి మెట్టుగా మనకు చెప్తూ ఉంటారు. ఇది ఈ భావాన్ని మనం అలవర్చుకున్న నాడు ఇదే అందుకోసమనే దీన్ని జీవనాడి అని అంటాం. అంటే మూల సూత్రం, మన జాతికి ఉన్నటువంటి మూల సూత్రం కస్యస్విద్ధనం మాగృధ, ఇతరుల యొక్క వస్తువులను ఎప్పుడు కూడా నాది అని అనుకొని అనుభవించేటందుకు ప్రయత్నం చేయకూడదు. అది మన యొక్క సంస్కారం కూడా. మనం ఆ బుద్ధితోని మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా అనుభవించేటువంటి హక్కు ఉన్నది. కానీ త్యాగ బుద్ధితో అనుభవించి ఇదంతా కూడా పరమాత్మ కోసమని జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన ఏర్పరచుకొని ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ బ్రహ్మజ్ఞానం కొంత మేరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం తదుపరి ప్రవచనంలో మరింత చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. అస్మద్గురుభ్యో నమః. సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చక్కగా చెప్పారండి. ఈశావాస్య ఉపనిషత్తులోది ఫస్ట్ శ్లోకంది చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. అమ్మా జై శ్రీమన్నారాయణ స్వామి. చాలా బాగుండింది స్వామి. వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. సంతోషం సంతోషం. స్వామి ఒక సందేహం ఉంది స్వామి. అంటే ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు కర్మణ్యేవాధికారస్తే అని చెప్తే కర్మాలు చేసేదానికి జీవునికి అధికారం ఉంది, అంటే ఫ్రీడమ్ ఉంది అని మీరు చెప్పినట్లు అనిపిస్తుంది స్వామి. అట్లే యంత్రారూఢాని మాయయా అని ఇంకొక శ్లోకంలో చెప్తారు కదా స్వామి. అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్తే అట్లా మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్, తను ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాము అని అర్థమవుతుంది స్వామి. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కడుంటుంది స్వామి అట్లా అన్నప్పుడు? అదే దానికోసమని ఈ భావాన్ని అలవర్చుకోవాలి అనేటువంటిది మనకు ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ముఖ్యమైన అంశం. ఏంటిదంటే పరమాత్మ మనకు అంతర్యామిగా ఉన్నాడు. అయితే మనం చేసేటువంటి ప్రతి పని కూడా పరమాత్మ యొక్క నియంత్రించటం వల్లనే జరుగుతున్నది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇంకా నా అనేటువంటి అది అక్కడ టోటల్గా అదృశ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థితికి చేరుకోవటం, ఆ భావన ఒంటరి పట్టించుకోవటం అనేటువంటిదే ఈ బ్రహ్మ జిజ్ఞాసలో ఉన్నటువంటి ముఖ్యమైనది. దానికి మనం ఎలా సాధించగలుగుతాము అది అనేటువంటిది ఒక్కొక్క అడుగుగా మనం ఈ ఉపనిషత్తుల గురించి కొంత తెలుసుకున్నప్పుడు మనకు ఆ బ్రహ్మజ్ఞానం ఏర్పడటానికి కొంత మేరకైనా అవకాశం ఉంటుందని అటువంటిది భావన.